భూమి అనేది ఒక సంపద. అది తరిగే సంపదే కానీ తరగని సంపద కాదు. భూ విస్తీర్ణం ఇవాళ అది పెరగదు, ఇంకా ఎక్కడన్నా కొద్దో గొప్ప తరుగుద్ది అనమాట, క్రమక్షయం అవుతుందన్నమాట. అట్లాంటి భూమిని ఇవాళ ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వాలు ఇవాళ భూముల కేటాయింపు అనేది ప్రతి ఎకరం ఎంత బాధ్యతగా చేయాలి. ఇప్పుడు 600 ఎకరాలు కియా కార్ ఇండస్ట్రీకి ఇచ్చారు. కియా కార్ల పరిశ్రమకి 600 ఎకరాలు ఇస్తే 6,000 ఉద్యోగాలు, అంటే 17,000 కోట్ల విదేశీ పెట్టుబడులు. దేశంలోనే అప్పట్లో అది అతిపెద్ద ఎఫ్డిఐ. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి భూముల కేటాయింపులు కానీ, వాళ్ళ నాన్న భూముల కేటాయింపులు కానీ, అప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో, అంటే భూమే వాళ్ళకి అవినీతి. ఏది ఇప్పుడు బ్రహ్మణి స్టీల్ రాజశేఖర రెడ్డి 4,000 ఎకరాలు ఇచ్చారు. లేకపోతే ఎయిర్పోర్ట్కి 10,000 ఎకరాలు ఇచ్చారు. 14,000 ఎకరాలు అటు బ్రహ్మణి స్టీల్కి, ఇటు మరి విమానాశ్రయానికి ఇస్తే పెట్టారా స్టీల్ ప్లాంట్? అంటే 10,000 ఎకరాలు అది నిరుపయోగంగా పడింది. 18 ఏళ్ళు ఒక నిరర్ధక ఆస్తిగా మారింది. ఎవరు ద్రోహి? ఇవాళ అదే 14,000 ఎకరాలు ఈ 18 ఏళ్ళు ఉపయోగించుకుంటే ఎంత సంపద, ఎన్ని పెట్టుబడులు వచ్చాయి. మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన, 4 సిమెంట్ ప్లాంట్లు వచ్చాయి, ఒక స్టీల్ ప్లాంట్ వచ్చేది. అంటే 14,000 ఎకరాలు గాలి జనార్దన్ రెడ్డికి రాజశేఖర రెడ్డి కేటాయించడం వల్ల అతను అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టకుండా మొత్తం ఇనుప ఖనిజం అంతా దోచేసి ఒక స్కామ్లో ఇరుక్కుని ఒక మాఫియాగా మారి 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. అదే కాదు, ఏది ఇక్కడ వాడరేవు, వాన్పిక్, వాడరేవు, నిజాంపట్నం ఇండస్ట్రియల్ క్యారిడార్ అని చెప్పి 28,000 ఎకరాలు నిమ్మగడ్డ ప్రసాద్కి ఇచ్చారు. ఏం జరిగింది? ఇప్పటికి ఎన్నేళ్ళు అవుతుంది? జగన్మోహన్ రెడ్డిపై కేసులు, నిమ్మగడ్డ ప్రసాద్ మీద కూడా కేసులు, జైళ్ళకి వెళ్ళారు. 28,000 ఎకరాలు అక్కడ ప్రకాశం జిల్లా, అక్కడ నిజాంపట్నం, వాడరేవు నిరర్ధక ఆస్తిగా. అంటే ఒక ఎకరం భూమి కనుక పరిశ్రమలకు కేటాయిస్తే, అక్కడ వాళ్ళు పెట్టుబడులు పెడితే, యువతకి ఉపాధి ఏర్పడితే ఎన్నో ఆశలు. రైతులు వీళ్ళకు భూములు ఇచ్చేది ఆ పరిశ్రమలు వస్తాయి, అక్కడ తన బిడ్డకి ఉపాధి దొరుకుతుందని కదా. అంటే అటు వాన్పిక్ అయినా, ఇటు ఈ బ్రహ్మణి స్టీల్స్ అయినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాడు ఆ రోజు? సరస్వతి పవర్ అన్నాడు. దాచేపల్లి మండలంలో సరస్వతి పవర్ ప్లాంట్ పెడుతున్నాను, సిమెంట్స్ పెడుతున్నాను అని చెప్పి మొత్తం ఆ రైతులపై దాష్టీకం, తలలో పగలగొట్టారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి ఏమని చెప్పారు? ఇక్కడ ఎకరం 1,00,000, ఇంకా నా కొడుకు 3 లక్షలు ఇస్తున్నాడు అని చెప్పి పెట్టాడా ప్లాంట్? ఇప్పటివరకు ఎన్నేళ్ళు అయింది అక్కడ భూములు తీసుకుని రైతుల నుంచి? అంటే అటు రైతులకు న్యాయం జరగలేదు, వాళ్ళ బిడ్డలకు న్యాయం జరగలేదు. అంటే ఏ విధంగా భూములపై కన్నేసి అటు రాజశేఖర రెడ్డి అయినా, ఇటు జగన్మోహన్ రెడ్డి అయినా, అప్పుడు ఆయన 5 ఏళ్ళు, ఇప్పుడు ఈయన 5 ఏళ్ళు, తండ్రి కొడుకులు మొత్తం భూ మేతగాళ్ళుగా భూ కబ్జాలకు ఎలా పాల్పడ్డారు, రైతులను ఎలా క్షోభ పెట్టారు. కనీసం పెట్టుబడులు వచ్చినాయా? ఉద్యోగాల కల్పన జరిగిందా? ఇదే ఏది వాళ్ళ ప్రజల్లో చర్చ. అటు కియా ప్లాంట్ 600 ఎకరాలు ఇస్తే 6,000 ఉద్యోగాలు రావటం ఏంటి? ఇటు 14,000 ఎకరాలు బ్రహ్మణి స్టీల్కిను మరి ఎయిర్పోర్ట్కి ఇస్తే గాలి జనార్దన్ రెడ్డి 7 ఏళ్ళు జైలు శిక్ష పట్టడం ఏంటి? ఇది కదా చర్చ. వీటిపై చర్చ జరగకుండా జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఏదో సోషల్ సైకోలుగా మారి ఆ రావణ్ అనే అతన్నో లేకపోతే గమన అనే అతన్నో వీటిపై చర్చ, ప్రజల దృష్టి మళ్లించటం, ఏది డివియేషన్ పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్? ఇది కదా. ఇప్పుడు బ్రాండిక్స్ అనే ఒక పరిశ్రమ పెట్టారు. ఏంటది? ఆ రెడీమేడ్ దుస్తుల తయారీ. ఎంత ఇచ్చారు దానికి భూములు? దగ్గర ఇవాళ 20,000 మంది ఉపాధి పొందుతున్నారు. ఒక సక్సెస్ఫుల్ స్టోరీగా బ్రాండిక్స్
అక్కడ అచ్యుతాపురం శాజలో. అంటే ప్రతి సెంటు భూమి, ప్రతి ఎకరా భూమి ప్రజల కష్టార్జితం. ఆ భూమిని మనం పెంచలేము. అదేంటది? అదొక సంపద. ఉన్న భూమిని ఎలా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా పరిశ్రమలు రాబట్టాలి అంటే రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి చేసిన నష్టం ఆంధ్రప్రదేశ్కి తరతరాలకి తరగని నష్టం.